హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ అయితే పూర్తి అయ్యింది. 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. ఇక ఎలిమినేషన్ అయిపోగానే ఎమోషనల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి వీడ్కోలు చెప్పి బిగ్ బాస్ స్టేజ్ వద్దకి ఎంట్రీ ఇచ్చి నాగార్జునతో మాట్లాడి తన ఎమోషనల్ జర్నీని చూసుకుంటూ మరింత ఎమోషనల్ అయ్యింది దివ్య. ఇక ఆ తర్వాత నాగార్జునతో మాట్లాడిన తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడే అవకాశం కల్పించారు నాగార్జున. ఈ సమయంలో తనూజ, కళ్యాణ్, భరణిలపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది దివ్య నిఖిత. ముందుగా భరణితో మాట్లాడుతూ, మీరు నన్ను అర్థం చేసుకోలేదు, అది నాకు చాలా బాధగా అనిపించింది. మీ ఫ్యామిలీ మెంబర్స్, తనూజ, ఇతర సభ్యులందరూ కూడా అర్థం చేసుకోకపోయినా నాకు ఓకే. ఎందుకంటే వారు నన్ను ప్రత్యక్షంగా చూడలేదు, నేను ఏం చెప్తున్నానో ఏం చేశానన్నది వారికి తెలియదు. కానీ మీరు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా చాలాసార్లు ఫైర్ అయ్యారు, నామినేషన్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది నాకు జీవితంలో అస్సలు మర్చిపోలేని సన్నివేశాలు అంటూ భరణిపై కామెంట్స్ అయితే చేసింది. నేను మిమ్మల్ని అన్నానే అనుకుంటున్నాను, ఇప్పటికీ కూడా అనుకుంటున్నాను, కానీ మీరు మాట్లాడిన మాటలు మాత్రం నా గుండె లోతుల్లోకి వెళ్ళి బాధని కలిగిస్తూనే, మంటలు వెలిగిస్తూనే ఉంటాయి అంటూ దివ్య అయితే చెప్పింది. ఇక తనూజతో మాట్లాడుతూ, తనూజ, నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఎప్పుడూ కూడా లేదు, కానీ మన ఇద్దరి మధ్య గొడవలు క్రియేట్ అయ్యేలా ఎక్కువ సందర్భాలు క్రియేట్ అయ్యాయి, అది కూడా భరణి గారి వల్లే. సో నేను భరణికి కొంచెం క్లోజ్గా ఉండటం అది నీకు నచ్చిందో లేదో తెలియదు, కానీ నేను ఏదైనా అంటే అది నీకు తగిలేలానే అనిపించింది. దానివల్ల మనం ఇద్దరం కొట్టుకుంటూనే ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా మనకి పొదపెచ్చలు భేదాభిప్రాయాలు వస్తూనే ఉన్నాయి, కానీ ఇకపై అలాంటివి నేను పెట్టుకోవాలనుకోవడం లేదు. నువ్వు మంచిగా గేమ్ ఆడాలని అనుకుంటున్నాను అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పింది. అయితే ఏడ్చకుండా, కన్నీళ్లు కార్చకుండా, ఎమోషనల్ అవ్వకుండా ఈ 3 వారాల పాటు ఇంట్లో ఉండి కప్పుతో తిరిగి రావాలని అనుకుంటున్నట్టుగా దివ్య అయితే తనూజకి చెప్పడంతో హౌస్మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు, ఆడియన్స్ కూడా షాక్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే తనూజ అంటే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్లో ఫైర్ ఉండే దివ్య మాత్రం తనూజకి మద్దతుగా మాట్లాడటం నిజంగా ఆశ్చర్యకర అంశం అని చెప్పవచ్చు. ఇక కళ్యాణ్తో మాట్లాడుతూ, కళ్యాణ్, నీ సాఫ్ట్ నేచర్ వదిలిపెట్టి ఈ 3 వారాల పాటు నీ గేమ్పై మాత్రమే ఫోకస్ చేసి ఎవరిని నమ్మకుండా ముందుకు వెళ్ళు, అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అంటూ చెప్పింది దివ్య. సో ఫైనల్గా దివ్య ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ పై నుంచి మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.